హలో హాయ్ వెల్కమ్ టు యాంప్లిఫై స్పోర్ట్స్ ఆర్ మ్యాచ్ పాయింట్. మనతో పాటు ప్రశాంత్, మ్యాచ్ అనలైజర్. హాయ్ ప్రశాంత్. హాయ్ కర్ణాకర్. ఎలా అనిపించింది మరి ఈరోజు మ్యాచెస్? ఈరోజు మ్యాచ్ అయితే చాలా స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్సెస్ బోత్ ద టీమ్స్ మనమైతే చూసాం, అండ్ నెయిల్ బైటింగ్ పర్ఫార్మెన్సెస్ యాజ్ వెల్. సో నేనైతే విట్నెస్ చేశాను అది మ్యాచ్ గ్రౌండ్లో ఉంటుండగా. నిజంగా నాకు వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏ టీం గెలుస్తుందని చాలా ఎక్సైట్మెంట్ ఉంది. 2 మ్యాచెస్ కూడా మార్నింగ్ మ్యాచ్ అండ్ ఆఫ్టర్నూన్ మ్యాచెస్ కూడా తగ్గ అన్నట్టు, అంటే ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది ఎవరికి తెలియదు లాస్ట్ మూమెంట్ వరకు. నిజంగా చాలా ఎగ్జైటింగ్గా మ్యాచ్ అయితే జరిగింది. మన వ్యూవర్స్ కూడా చూశారు కాబట్టి వాళ్ళు కూడా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారు. 2 మ్యాచ్ల్లో కూడా మనం మెయిన్ ఫస్ట్ మ్యాచ్ మరి వింటేజ్ బాయ్స్ వర్సెస్ ఎంఎస్టీఆర్ చూసినట్టయితే వింటేజ్ బాయ్స్ ఆ మ్యాచ్ చాలా ఆడడం చాలా గ్రేట్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లూజ్ అయి ఉన్నారు కాబట్టి చాలా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. మరి ఎంఎస్టీఆర్ ఆబ్వియస్లీ వాళ్ళ పెద్ద టీం, వాళ్ళు కూడా వాళ్ళ బ్యాటింగ్లో కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ మ్యాచ్ ఎలా అనిపించింది అసలు? దాంట్లో అది అనలైజ్ చేస్తే నువ్వు ఎలా చెప్పగలవు? కన్నా నేనైతే ఒకటే చెప్పగలను. నేను ఫస్ట్ ఏదైతే ఎంఎస్టీఆర్ టీమ్ ఎక్స్పెక్టేషన్స్ నా మైండ్లో అయితే ఉన్నావు, బికాజ్ దే ఆర్ ది ఛాంపియన్స్ ఆఫ్ సిసిఎల్. సో ఆ థాట్ ప్రాసెస్, వాళ్ళ టీం ప్యాక్ చేయడం కానీ, అండ్ వాళ్ళ టీం బ్యాటింగ్ ఆర్డర్ కానీ, వాళ్ళ టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కెపబుల్ ప్లేయర్స్. బట్ ద వే వింటేజ్ బాయ్స్ వాళ్ళకి ధీటుగా ఆన్సర్ చేశారు ఇన్ బౌలింగ్ అటాక్లో కూడా. సో ఎంఎస్టీఆర్ టీం ఏంటంటే వన్ పాయింట్ ఆఫ్ టైం నేనైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎంఎస్టీఆర్ ఓడిపోతుంది అనుకున్నాను. బట్ ద బ్యాట్స్మెన్ హూ టుక్ టిల్ ది ఎండ్, ఈవెన్ 9 వికెట్స్లో కూడా వాళ్ళు విన్ని రిజిస్టర్ చేశారు. అది చాలా మెచ్చుకున్న విషయం. అదే ఫస్ట్ బ్యాటింగ్ మరి వింటేజ్ బాయ్స్లో చూస్తే మరి ఎక్సలెంట్ స్టార్ట్ అయితే ఇచ్చాడు స్వరూప్. తను ఆడుతున్నంతసేపు చాలా డామినేటింగ్ క్రికెట్ అయితే ఆడాడు. ప్రతి బౌలర్కి కూడా ఫస్ట్ ఓవర్ నుంచి చాలా డామినేటింగ్గా మంచి స్ట్రోక్స్ అయితే ఆడాడు. ఫస్ట్ స్టార్ట్ అయితే లభించింది వింటేజ్ బాయ్స్ టీంకి. కానీ మంచి కంబ్యాక్ ఇచ్చారు ఎంఎస్టీఆర్ టీం. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్ అక్కడ ఉక్కు స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్, అండ్ టోర్నమెంట్ కూడా ఫస్ట్ మ్యాచ్, కొంచెం చిన్న ప్రెజర్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనం టాస్ టైంలో కూడా ఎంఎస్టీఆర్ రాజేష్ గారు కూడా చెప్పారు ఏంటంటే మా 11 పర్ఫెక్ట్ 11తో వచ్చాం, జస్ట్ యంగ్ ప్లేయర్స్ అని కూడా చెప్పారు. అక్కడ స్ట్రగుల్ అయ్యారు కానీ మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు వాళ్ళు కూడా. అదే కర్ణాకర్, ఎంఎస్టీఆర్ క్యాప్టెన్ కూడా మెచ్చుకోవాలి. ఆ టీం ప్యాక్ చేయడం అనేది చాలా పెద్ద విషయం, అండ్ దట్ టు బ్యాలెన్స్ చేయడం ఇంకొక ఎత్తు. సో ఏ డౌన్లో ఎవరిని పంపిస్తే ఎక్కడ స్కోర్ వస్తుంది. అండ్ అలాగేనే ఈరోజు ఎంఎస్టీఆర్ టీం ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ అయితే కోల్పోయింది. బట్ మీరు చాలా అప్రిషియేట్ చేసిన విషయం ఏంటంటే వెంకట్ గారు, ఆయన ఆడే తీటు, ఆయన కొట్టిన స్కోరు, ఆయన ఒక భరోసాను అయితే ఇచ్చారు. నేను పిచ్ మీద ఉన్నాను, వీఆర్ గోయింగ్ టు విన్. ఫస్ట్ నుంచి కూడా వెంకట్ చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడు. ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఎంఎస్టీఆర్లో వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి తనకు తెలుసు ఎవరి దగ్గర ఎవరు వేస్తే బౌలింగ్ ఎలా ఆడాలి, ఏ టైంలో ఎలా ఆడాలి, ఎలా లీడ్ చేయాలని తనకు తెలుసు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. కానీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కనిపించింది ఎంఎస్టీఆర్ టీంలో. ఎందుకంటే లూజ్ స్ట్రోక్స్కి వెళ్ళి ప్రతి ఇంటర్వెల్స్ వికెట్ అయితే కోల్పోయారు. అదేవిధంగా మరి వింటేజ్ బాయ్స్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. చాలా మెచ్చుకున్న విషయం. ఎందుకంటే ధీటుగా నేను చెప్తున్నాను కదా, ధీటుగా అయితే ఆన్సర్ ఇచ్చారు. వింటేజ్ బాయ్స్లో ఇంకోటి ఏంటంటే మన గంగా యాదవ్ లాస్ట్ మూమెంట్లో ఆయన్ని చాలా లేట్గా యూటిలైజ్ చేశారు వాళ్ళ కెప్టెన్ రామలింగారెడ్డి గారు. అదే బౌలర్ని మీరు ముందుకు తెచ్చుంటే మేబీ వాళ్ళు వింటేజ్ బాయ్స్ ఈరోజు ఫస్ట్ విన్ రిజిస్టర్ చేసి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను ప్రీవియస్ టోర్నమెంట్ చూస్తే ఆయన బౌలింగ్ స్టాట్స్ కానీ అన్నీ నేను అనలైజ్ చేశాను. హీఈస్ బ్రేక్ త్రూ ఇస్తాడు టీంకి. సో అలాంటి బ్రేక్ త్రూ బౌలర్స్ని మనం ఫస్టే యూటిలైజ్ చేసుకుంటే ఈవెన్ పవర్ ప్లేస్లో కానీ ఎందులో కానీ యూటిలైజ్ చేస్తే టీంకి బెనిఫిట్ అవుతుంది. సో బికాజ్ ఎందుకంటే టాప్ ఆర్డరే వస్తుంది. సో ఎంఎస్టీఆర్ టాప్ ఆర్డర్ కోల్పోయింది ఒకవేళ ఆ బౌలర్ వచ్చి ఉంటే. వింటేజ్ బాయ్స్లో టీంలో కూడా అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లో కూడా పూర్తిగా డామినేట్ స్వరూప్ అయితే పూర్తిగా కనిపించాడు మనకి. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్లో అండ్ నెక్స్ట్ సెషన్ బౌలింగ్లో కూడా లీడింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఖచ్చితంగా. అది పర్ఫెక్ట్. కాకపోతే మీరు అన్నట్టు అక్కడ గంగా యాదవ్ని కొంచెం ఎర్లీగా తీసుకొచ్చుంటే మంచి బ్రేక్ త్రూస్ అనేవి వచ్చేవి, అండ్ వినే ఛాన్సెస్ ఎక్కువ ఉండదు. బాయ్స్ వర్సెస్ ఎంఎస్టీఆర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే చూద్దాం ఇప్పుడు.
సో మనం చూసాం ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ బెస్ట్ పర్ఫార్మర్ మిస్టర్ వెంకట్ చాలా ధీటుగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళ స్కిల్స్ని అయితే మనం చూసాం. వాళ్ళ టీంకి అయితే చాలా ఉపయోగపడింది. అలాగే వాళ్ళు ఎంఎస్టీఆర్ ఫస్ట్ విన్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు కదా. ఫస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం కష్టంగానే నెగ్గారు. అది ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇవ్వలేదు. కానీ చూద్దాం మరి నెక్స్ట్ ఎట్లా ఆడబోతారనేది మరి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ పెరగబోతుంది. మంచి టీమ్స్ ఇంకా రాబోతున్నారు. దే నీడ్ టు ఫేస్ ఈవెన్ మోర్ క్వాలిటీ టీమ్స్. సో మనం చూడాలి హౌ ఎంఎస్టీఆర్ ఈస్ బిహేవింగ్. అబ్సల్యూట్లీ ప్రశాంత్. మరి నెక్స్ట్ మ్యాచ్ కోస్టల్ జైంట్స్ వర్సెస్ వైజాగ్ స్పార్టన్స్. చాలా ఈ మ్యాచ్ అయితే నిజంగా మోర్ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్. రెండు మ్యాచ్లు కూడా ఈ రోజు అద్భుతమైన చెప్పాలి. T20 క్రికెట్ టోర్నమెంట్ లో ఫస్ట్ సీజన్ లో మనం ఎలాంటి విట్నెస్ చేస్తామని నేనైతే ఊహించలేదు కొన్నా. మరి వైజాగ్ స్పార్టన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ బౌలింగ్, మొత్తం టోటల్గా ఫుల్ బౌలింగ్ సెటప్తో వచ్చినట్టుగా అనిపించింది ప్రశాంత్ నాకైతే. బికాజ్ నేనైతే ఎప్పుడైతే చూసానో వాళ్ళ జర్సీస్ కానీ వాళ్ళ మైండ్ సెట్స్ కానీ ద వే దే క్యారీడ్ దేర్ యాటిట్యూడ్ టు ది గ్రౌండ్, నేనైతే ఫస్ట్ ఆస్ట్రేలియా టీం అనుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేనైతే వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ వాళ్ళ క్యాప్టెన్ చరణ్ చాలా బాగా అయితే లీడ్ చేశారు. కొత్త టీం ఈ T20 బ్లాస్ట్లో. వాళ్ళ టీంలో అందరూ ప్రొఫెషనల్స్, మ్యాక్సిమం ఏదో ఒక వర్గంకి ఆడినోలే, డిస్ట్రిక్ట్ ఆర్ క్లబ్ క్రికెట్. చాలా మంచి ప్రొఫెషనలిజం ఉంది, ఎక్స్పీరియన్స్ అయితే క్యారీ చేశారు. సో అలాగా నేనైతే క్యాల్కులేట్ చేసుకున్నాను. అంటే చాలా గట్టిగా దిగుతారు గ్రౌండ్లో, మ్యాచ్ని అయితే నెగ్గుతారు, మంచి కాంపిటీషన్ అయితే ఇస్తారు కోస్టల్ జైంట్స్కి. కోస్టల్ జైంట్స్ కూడా ఒక మంచి టీమే. మన గత 2 టోర్నమెంట్స్ అయితే చూస్తున్నాం. నాకైతే ఏమనిపించిందంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్తే SRH బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండేదో నాకు అదే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చూసావా ఫస్ట్ బౌలింగ్ కూడా పవర్ ప్లేలో ఫస్ట్ స్పిన్నర్ని తీసుకురావడం అది నిజంగా మంచి విషయం. నేను మీకు చెప్పాను కదా, అదే ఆస్ట్రేలియా టీం ధీటుగా అయితే పర్ఫామ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వికెట్ కండిషన్ కూడా వాళ్ళు రీడ్ చేశారు ప్రశాంత్. అందుకే వాళ్ళు ఫస్ట్ స్పిన్నర్ని పవర్ ప్లేలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేసర్స్ మాత్రం స్ట్రిక్ట్ టు ద బేసిక్ ఫస్ట్ స్ట్రిక్ట్ టు ద బేసిక్ అండ్ ఫీల్డ్ తగ్గట్టు బౌలింగ్ చేశారు. ఖచ్చితంగా లో టార్గెట్కి ఎండ్ చేశారు. కాకపోతే మరి బ్యాటింగ్ సినారో పూర్తిగా చేంజ్ అయింది. ఒక టైంలో ఫస్ట్ ఓపెనర్స్ మరి కరణ్ కానీ నెక్స్ట్ గుషాల్ కానీ వాళ్ళ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోస్టల్ జైంట్స్కి మ్యాచ్ లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ కోస్టల్ జైంట్స్ కమ్బ్యాక్ వచ్చి అద్భుతంగా మరి మ్యాచ్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ వరకు కూడా క్రెడిట్ అయితే నేను కోస్టల్ జైంట్ పేసర్స్కి ఇస్తాను. ద ఫస్ట్ స్ట్రైక్ బౌలర్స్ తరుణ్ అండ్ శివ, వాళ్ళు ఇచ్చిన బ్రేక్ త్రూ చాలా హెల్ప్ అయింది కోస్టల్ జైంట్స్కి త్రూ అవుట్ ది మ్యాచ్. బికాజ్ మనం చూసుకుంటే పవర్ ప్లే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కరణ్ హీ వాజ్ గోయింగ్ హార్డ్ హిట్టింగ్ షాట్స్, ఎక్కడ గ్యాప్ ఎక్కడ లూజ్ బాల్తోనే హీ వాజ్ కన్వర్టింగ్ టు బిగ్ బౌండరీస్. సో అలాగే తరుణ్ ఒక మంచి స్పెల్, ఒక మంచి పేస్, ఒక మంచి లైన్ అండ్ లెంత్, అంటే ఎంత కాన్ఫిడెన్స్తో క్యారీ చేసి ఆ బౌలింగ్ వేసాడంటే నేను అది చూసాను, నేను విట్నెస్ చేశాను. సో అలాగే అట్ ది సేమ్ టైం కంపెనీ ఇచ్చాడు మన ఎవరు శివ, మంచి స్వింగ్, మంచి లైన్ అండ్ లెంత్, నో డేవియేషన్, నథింగ్. సో అలాంటి ఒక పర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒక టీంకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, అది కూడా పవర్ ప్లేలో. ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళ ఫీల్డింగ్ సైడ్ కూడా మనం చూసినట్టయితే ఎక్సలెంట్ ఫీల్డింగ్. ప్రతి ఒక్కరూ కూడా నిజంగా వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టి ఫీల్డింగ్ చేశారు. ఎటువంటి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వచ్చిన క్యాచ్లన్నీ కూడా పర్ఫెక్ట్గా తీశారు. ఎటువంటి ఛాన్స్, ఎటువంటి మిస్ఫీల్కి అయితే ఆస్కారం లేదు అక్కడ. మనం ప్రతి ఫీల్డర్ని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్. ఎందుకంటే ఒక మిడ్ ఆన్లో క్యాచ్ తీశాడు ఆ ప్లేయర్, నిజంగా ఆ క్యాచ్కి నిజంగా బెస్ట్ అవార్డు ఇవ్వాలి ఈరోజు. క్యాచ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా. ఎక్సలెంట్ ఫీల్డింగ్. కానీ బౌలింగ్ బ్యాటింగ్ వచ్చేసరికి టోటల్లీ మొత్తం సినారియో మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఆ బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం మెయిన్ ఎక్స్పెషల్లీ ఏంటంటే వాళ్ళకి టర్ఫ్ వికెట్ కొంచెం ఫస్ట్ టైం. ఓకే. ఈ వైజాగ్లో ఫస్ట్ మ్యాచ్ ఆడారు. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ, ఎందుకంటే మ్యాటింగ్ వికెట్ మీద ఎక్కువ ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఆ వేరియేషన్ అయితే నేను గమనించాను ప్రశాంత్. ఎగ్జాక్ట్లీ. ఎస్, వైజాగ్ స్పార్టన్స్ మేబీ వాళ్ళకి ఇది ఫస్ట్ చేయొచ్చు, బట్ వాళ్ళు క్యారీ చేసే యాటిట్యూడ్, ప్రొఫెషనలిజం, ఎస్పెషల్లీ చరణ్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. చరణ్ తను క్యారీ చేసిన ఇన్నింగ్స్ మీరు చూడొచ్చు,
తను కానీ ఉండుంటే సింగిల్ హ్యాండెడ్లో మ్యాచ్ గెలిపించేవాడు వాళ్ళ టీంకి. అదే మనం అనుకున్నాం కదా, ఎక్స్పీరియన్స్కి నాన్ ఎక్స్పీరియన్స్కి అదే తేడా. పేషెన్సీ వెరీ ఇంపార్టెంట్. పేషెన్స్ ఇస్ ద సక్సెస్ కీ కదా, కాబట్టి పేషెన్సీ వెరీ ఇంపార్టెంట్. తనున్నప్పుడు కూడా మ్యాచ్ అయితే కోస్టల్ జైంట్స్ ఉంది కష్టమే. కానీ మరి ఆ టైంలో ఫస్ట్ మ్యాచ్ పర్ఫార్మర్ 5 వికెట్ ఆల్ వచ్చాడు, మ్యాచ్ తీసుకొచ్చాడు, కెప్టెన్ అనిపించుకున్నాడు ప్రవీణ్ పట్నాయక్. ఆ టైంలో ఆ స్పెల్ వెరీ ఇంపార్టెంట్. నిజంగా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ మనం చూసుకోవచ్చు, ఒక హ్యాట్రిక్ని అయితే తన ఖాతాలో చేర్చుకున్నాడు. సో అది చాలా ఉపయోగపడింది. అదే దీటుగా అదే బౌలింగ్ పర్ఫార్మెన్స్, అదే యాటిట్యూడ్, అదే కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ మ్యాచ్ కూడా క్యారీ చేసుకున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ రోజు కూడా కనిపించింది. మంచి బ్రేక్ త్రూ వేసి ఇచ్చారు వాళ్ళ టీంకి. సో ఐ థింక్ 3.2 ఓవర్స్, వెరీ లెస్ ఎకనామీ, 3 పాయింట్ సంథింగ్ ఎకనామీతో తను బౌలింగ్ చేయడం జరిగింది. 3 వికెట్స్ తీశాడు. సో ఎస్, అదే ఒక క్యాప్టెన్ రోల్గా తన రోల్ని అయితే తను పాటించాడు. అలాగే అట్ ది సేమ్ టైం సురేష్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వెరీ కీ రోల్. ఈరోజు ఎవరైతే హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ని అయితే క్యారీ చేస్తుందరో చరణ్ వైజాగ్ స్పార్టన్ నుంచి, ఆయన బ్రేక్ త్రూ అయితే సురేష్ గారు ఇచ్చారు. దట్ వాజ్ వెరీ అడ్మైరింగ్ అండ్ ఆ టీం కూడా చాలా హెల్ప్ అయింది. లెట్స్ సీ ఈరోజు మరి ఆఫ్టర్నూన్ మ్యాచ్ కోస్టల్ జైంట్స్ వర్సెస్ స్పార్టన్స్, మరి మ్యాచ్ ఆఫ్ ద డే చూద్దాం. ఓకే, మరి ఇదైతే ప్రీ మ్యాచ్ అనాలిసిస్. మరి పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ చూస్తే రేపు 2 మ్యాచెస్, సండే విల్ బీ ఫన్ డే. మరి ప్రశాంత్ రేపు ఎలా ఉండబోతుంది? 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ రేపు సండే. సో ఆల్మోస్ట్ అందరు వ్యూవర్స్ స్క్రీన్కి అయితే అతుక్కుంటారు, ఎందుకంటే చాలా పెద్ద మ్యాచ్లు ఉన్నాయి. ఐఎమ్ రిమైండింగ్, ఒక టీం అయితే 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ ఆడుతున్నాయి. అది ఎవరో కాదు, SPM. లాట్ ఆఫ్ బ్యాగేజ్, అంటే చాలా మంచి ప్లేయర్స్ని అయితే ప్యాక్ చేసుకున్నారు వాళ్ళ టీంని. అండ్ దట్టు ప్రతి వర్గం నుంచి, డిస్ట్రిక్ట్ కానీ, క్లబ్ క్రికెటర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ. సో ఇట్స్ అ మిక్స్ అండ్ మ్యాచ్. వాళ్ళు 1 నుంచి 11 వరకు ఆల్రౌండర్స్, బ్యాట్స్మెన్స్, బౌలర్స్ అందరూ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది. సో వాళ్ళ టీం, వాళ్ళ క్యాప్టెన్ అయితే చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. మరి టుమారో మ్యాచ్ బిట్వీన్ వింటేజ్ బాయ్స్ వర్సెస్ SPM స్టీల్ ప్లాంట్, అండ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ వైజాగ్ స్పార్టన్స్ వర్సెస్ SPM స్టీల్ ప్లాంట్. మరి ఎలా ఉండబోతున్నాయి ఫస్ట్ మ్యాచ్? ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడినట్టయితే వింటేజ్ బాయ్స్ ఆల్రెడీ 2 మ్యాచెస్ లాస్లో ఉన్నారు. SPM స్టీల్ ప్లాంట్కి ఫస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? వింటేజ్ బాయ్స్కి ఇది చాలా క్రూషియల్ మ్యాచ్, బికాస్ ఆల్రెడీ దే హ్యావెంట్ రిజిస్టర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ విన్ ఇన్ దిస్ T20 బ్లాస్ట్. నాకు తెలిసి మేబీ క్యాప్టెన్ సమ్ చేంజెస్ అయితే తెస్తారు. మేబీ టీమ్స్లో రీప్లేస్మెంట్ కానీ, కాంబినేషన్స్ కానీ ఏదో మార్చడం అయితే స్ట్రాటజీ ప్లే చేస్తారు నేను అనుకుంది. బట్ చూడాలి మరి, ఎందుకంటే వాళ్ళు ఒక తప్పు అయితే చేశారు లాస్ట్ మ్యాచ్లో. వాళ్ళు స్ట్రైక్ బౌలర్ని యూటిలైజ్ చేయలేదు, ఎండ్లో యూటిలైజ్ చేశారు. ఆ మిస్టేక్స్ ద్వారా వాళ్ళు మేబీ రేపు స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే వింటేజ్ బాయ్స్ ఇస్తారని కంబ్యాక్ అయితే చేయాలి. ఎందుకంటే రేపు ఎగ్జాక్ట్ ఇంకా క్రూషియల్ మ్యాచ్ వింటేజ్ బాయ్స్కి. ఎందుకంటే రేపు మ్యాచ్ కనుక ఇన్ కేస్ లూజ్ అయితే మాత్రం టోర్నమెంట్, అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ అంటే 3 మ్యాచ్, మిగతా 3 మ్యాచ్ ఉంటాయి కాబట్టి ఇంకా నో ఛాన్స్ ఇది. మరి SPM స్టీల్ ప్లాంట్కి ఫస్ట్ మ్యాచ్ T20 బ్లాస్ట్ క్రికెట్ టోర్నమెంట్లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. వాళ్ళ దాంట్లో కూడా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. దే హ్యావ్ ప్రిటీ గుడ్ టీమ్ విత్ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ ఆల్రౌండర్స్, స్ట్రైక్ బౌలర్స్, స్పిన్నర్స్ అండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరైతే ముందు ప్రీవియస్ మ్యాచెస్లో మంచి పర్ఫార్మెన్స్, మంచి ట్రాక్ రికార్డ్తో ఉన్నారో. సో ఎస్, ఐ హోప్ SPM విల్ ఆల్సో గివ్ అ గుడ్ ఫైట్ ఇన్ దిస్ T20 బ్లాస్ట్ టు అదర్ టీమ్స్. సో లెట్స్ సీ, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వీ కాంట్ టెల్ ఎనీథింగ్ బికాస్ దిస్ ఇస్ అ క్రికెట్, రైట్? రేపు సండే ఏంటంటే రేపు 2 టీమ్స్కి, వైజాగ్ స్పార్టన్స్కి, అదేవిధంగా వింటేజ్ బాయ్స్ కూడా సేమ్ సినారియో. ఎందుకంటే ఆల్రెడీ వైజాగ్ స్పార్టన్స్ ఒక మ్యాచ్ అయితే లూజ్ అయింది. అండ్ సేమ్ వే వింటేజ్ బాయ్స్ కూడా 2 మ్యాచెస్ అయితే లాస్లో ఉన్నారు. కాబట్టి ఇద్దరిది ఒకే పొజిషన్ అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో మనం అదే నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు వైజాగ్ స్పార్టన్స్కి కూడా ఒక మ్యాచ్ అయితే ఖచ్చితంగా రేపు వాళ్ళు గెలాలి. అండ్ దట్టు ఇందులో కీ పాయింట్, మ్యాక్సిమం అడ్వాంటేజ్ వైజాగ్ స్పార్టన్స్కి ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఏంటంటే
ఆల్రెడీ ఒక మార్నింగ్ మ్యాచ్ ఆడేసి ఎస్పిఎం స్టీల్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్. ఎస్ దే కాంట్ రొటేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్, రైట్? సో అది ఒక అడ్వాంటేజ్ అయితే మన వైజాగ్ స్పార్ట్స్కి దొరుకుతుంది. ఇది కానీ వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఇఫ్ దే కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్, బికాస్ వీ సా దట్ టుడే దేర్ బౌలర్స్, దేర్ ఆల్ బ్యాట్స్మెన్ హ్యావ్ పర్ఫార్మ్డ్ రియలీ వెరీ వెల్, ఎస్పెషల్లీ ది స్పిన్నర్స్. సో అదే దీటుగా వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ చేశారో వికెట్స్ ఇవ్వకుండా ఒకలా ఈ మ్యాచ్లో కానీ ఆడితే మాత్రం ఎస్పీఎంతో ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది రేపు. నేనైతే ఖచ్చితంగా మరి తగ్గేదే లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే వైజాగ్ స్పార్టన్ టీం ఏదైతే ఉందో స్ట్రాంగ్లీ, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ కమ్బ్యాక్ అయితే వస్తారని అనుకుంటున్నాను. అండ్ మరి రేపు మ్యాచెస్ అయితే 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్. మరి లెట్స్ స్టే ట్యూన్. దిస్ ఈజ్ ద పోస్ట్ మ్యాచ్ అండ్ ప్రీ మ్యాచ్ అనాలిసిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.